మామూలుగా అయితే అవకాశాలు రాకపోతే గ్లామర్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు మన హీరోయిన్లు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. ఆఫర్స్ వస్తున్నా గ్లామర్ షోలో తగ్గేదేలే అంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా గ్లామర్ షో మాత్రం ఆపేదేలే అంటున్నారు. ఇటు సినిమాలు అటు గ్లామర్ తో రఫ్ఫాడిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో మనం కూడా చూసేద్దామా? గ్లామర్ గ్లామర్ ఎటు చూసినా అదే. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదే. నమ్మండి, ఏ హీరోయిన్ తీసుకున్నా డోస్ పెంచుతూనే ఉన్నారు. కావాలంటే కీర్తి సురేష్ను తీసుకోండి. బేబీజాన్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ భామ తాజాగా మరో అద్దిరిపోయే ఫోటోషూట్ చేశారు. ఇక కొణిదెల వారి అమ్మాయి నిహారిక సైతం తమిళ సినిమా మద్రాస్ కారన్ కోసం ఖతర్నాక్ గ్లామర్ సాంగ్ చేశారు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళంలో ఉనికి చాటాలి అనుకుంటున్నారు నిహారిక. ఈమె గొడవ కాసేపు వదిలేసి మనం తంగం వైపు చూద్దాం పదండి. అదేనండి, జాన్వీ కపూర్ గురించే మనం చెప్పేది. దేవరాలో గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ బయట కూడా తగ్గేదే లేదు అంటున్నారు. అలాగే నెక్స్ట్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఇదే షో కంటిన్యూ చేయడం పక్కా అంటున్నారు. కొన్నాళ్లుగా ఫామ్లో లేని పూజా హెగ్డే 2025ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. సూర్య, కార్తిక్ సుబ్రాజ్ సినిమాతో పాటుగా విజయ్ 69, వరుణ్ ధావన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడింట్లో కూడా గ్లామర్ షోకి ఏం ఢోకా లేకుండా చూసుకుంటున్నారు ఈ జిగేల్ రాణి. సమంత, తమన్నా, రకుల్, కియారా అడ్వాణి లాంటి సీనియర్లు సైతం సోషల్ మీడియాని హీటెక్కిస్తూనే ఉన్నారు.